ఏంట్రమ్మే ఈ మధ్య ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అని వస్తుంది. అదే పిన్ని ఫోన్ చేసింది లేరా. ఏంటి రాత్రి 1 గంటప్పుడు కూడా పిన్ని ఫోన్ చేస్తుందా? నిజంరా నీ మీద ఎట్టు. సరేలే నెక్స్ట్ టైం ఫోన్ చేయ రమ్య. అమ్మా భర్త మాట వినాలమ్మా. ఏం వినాల్సిన పనిలే, ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టు బతుకు. అమ్మా మీ ఆయనకి ఆఫీస్ లో ఎన్నెన్నో టెన్షన్స్ ఉంటాయి, ఇంటికి రాగానే కోపడుతుంటాడు, పట్టించుకోబాకమ్మా. నీ పైన కోపడితే నువ్వు కూడా కోపడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే 4 దెబ్బలు మేము చూసుకుంటాం. భర్త అన్నాక ఏదో ఒకటి అంటాడు, దానికి ఇంటికి వచ్చేస్తే అట్లా మన చుట్టుపక్కల చూస్తే మన పరువు ఏం కావాలి? నువ్వు వచ్చేయాలనుకుంటే ముందే చెప్పి రావచ్చు కదమ్మా. బ్యాండ్ మేళం పెట్టుంటాం కదా, జాలీగా వచ్చి ఉండొచ్చు. అత్త మామల్ని తల్లిదండ్రులు లాగా చూసుకోవాలి నాన్న. అత్త మామల్ని బయటకు తెరవండి, లేదా మీరే బయటకు వెళ్ళిపోండి. వాళ్ళు ఉంటే మీరు సుఖంగా ఉండలేరు. మీ ఆయన ఒప్పుకుంటే జాబ్ చేసుకోమ్మా, ఇద్దరు జాబ్ చేసుకుంటే హ్యాపీనే కదా. జాబ్ చేయొద్దు అని నేను అంటే చెప్పు, మన చుట్టాలందరం తీసుకొచ్చి మధ్యస్థం పెట్టేద్దాం. జాబ్ చేసుకో, శాలరీ మొత్తం మాకు పంపించు. తోడు కోడలకి, మీ భర్త అక్క చెల్లెలకి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వమ్మా. అప్పుడే మనతో అందరూ బాగుంటారు. ఇంట్లో మాత్రం ఒక్కరిని కూడా ఎంటర్ గానే బాక. మీ జీవితం మీ ఇష్టం. సరే అమ్మా మేము వెళ్ళేస్తాం. అయితే వచ్చి 10 రోజులు అయిపోతుంది. ఇంకో 4 రోజులు ఉండిపోండి అమ్మా, మీ అల్లుడు బంగారం. అమ్మా ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండిపోతామమ్మా. ఇంటికి వెళ్తే మీ వదిన కొడుతుందమ్మా మమ్మల్ని. మా ఇంట్లో ఉండడం లేదమ్మా, మీరు కావాలంటే అనాథాశ్రమం చేరుకోండి, ప్రతి నెల డబ్బులు పంపిస్తాను నేను. అమ్మా నేను స్టేట్ ఫస్ట్ వచ్చని చెప్పి సీఎం గారే నాకు సన్మానం చేశారమ్మా. ఓ అవునా, ఓకేరా. అమ్మా నేను కంపెనీ ఫైర్ వాళ్ళని క్రాక్ చేసి హ్యాక్ చేశానమ్మా, అందుకే నాకు నెలకు 10 లక్షలు జీతం ఇస్తానన్నారమ్మా వాళ్ళు. అవునా, ఓకేరా. ఇదమ్మా కూరగాయలు తీసుకుంటే కరివేపాకు ఫ్రీగా ఇచ్చారు కానీ జాగ్రత్తగా పెట్టుకో. ఏమన్నావు? కరివేపాకు ఫ్రీగా ఇచ్చారు అన్నాను. ఇప్పుడు నా కొడుకు అనిపించావు. ఏమండి వీడు నా కొడుకండి. హలో వదినా, మా కొడుకు దేనికి పనికిరాని మొద్దు అన్నావు కదా, ఈ రోజు మా కొడుకు కరివేపాకు ఫ్రీగా తీసుకొచ్చాడు. ఇప్పుడైనా ఇస్తారా మీ కూతుర్ని మాకు? భగవంతుడా, ఎన్నాళ్ళు దేనికి పనికిరాని మొద్దు పుట్టాడని బాధపడ్డాను దేవుడా. నువ్వు ఉన్నావు దేవుడా. మీ అమ్మ ఎన్ని సాధించానా, ఏ రోజైనా పొగడేవారు నన్ను? ఒకలో కరివేపాకు ఫ్రీగా వస్తే పొగడుతుంది. అరే రోజంతా టీవీ ముందు కూర్చోపోతే అమ్మకి ఏదైనా హెల్ప్ చేద్దామని లేదు. అమ్మా సైలెంట్ గా ఉంటే మేనేజర్లు అంతా లైన్ లో ఉన్నారు, ఇంటర్వ్యూ నడుస్తుంది. పొద్దున్న నుంచి అరుస్తున్నా అంగట పోయి టమోటాలు తీసుకురారా అని. వీటికి ఆ టీవీ చూడనే సరిపోయింది. సార్ యాక్చువల్లీ రాత్రి అంతా నిద్రపోయేది తెలుసు కానీ ఆ దుప్పట్లు ఎవరు మర్తేస్తారు? మీ నాయన మర్తేస్తాడా? సారీ సార్ యాక్చువల్లీ. అరే ఆ మోటార్ ఆపరా, ట్యాంక్ నిండిపోయింది. వీడికి ఎన్నిసార్లు వచ్చినా నా మాట వినిపింది కానీ ఆ టీవీలో సినిమాలు చూడమంటే 24 గంటలు చూస్తాడు. సారీ బాబు, యు ఆర్ రిజెక్టెడ్. అరే అది పూర్తి చెయ్యి, ఆ తర్వాత అంతా ఎంజాయ్ ఎంజాయ్. అవునా? అరే ఇంటర్ పూర్తి చెయ్యి, ఆ తర్వాత అంతా ఎంజాయ్ ఎంజాయ్. అవునా? అరే డిగ్రీ పూర్తి చేసి జాబ్ తెచ్చుకో, ఆ తర్వాత అంతా ఎంజాయ్ ఎంజాయ్. అవునా? అరే ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేస్తాం, ఆ తర్వాత అంతా ఎంజాయ్ ఎంజాయ్. అవునా? అరే ఒక బిడ్డను గాను, ఆ తర్వాత అంతా ఎంజాయ్ ఎంజాయ్. అవునా? అరే మనవడా నువ్వు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకో, ఆ తర్వాత అంతా ఎంజాయ్ ఎంజాయ్. అటు చెప్పి నా జీవితం కూడా సంఖ నాకు ఇచ్చేసారు, వాడి జీవితం కూడా సంఖ నాకు ఇచ్చేయండి. ఏం తాత బాగున్నావా? బాగున్నాలే కానీ 25 ఏళ్ళు వచ్చేసింది, పెళ్లి చేసుకునే వయసు వచ్చేసిందిగా. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకు కూడా 80 ఏళ్ళు వచ్చాయిగా, చచ్చిపోయే వయసు వచ్చింది, ఎప్పుడు చచ్చిపోతావు? అరే నాకు భయంగా ఉందిరా. ఏమైందిరా గుండు? రేపు మా నాన్న బ్లడ్ టెస్ట్ చేయిస్తా అన్నాడు రా. మరి దానికి ఎందుకురా భయపడుతున్నావు? బ్లడ్ టెస్ట్ అంటే చెయ్యి కోసి రక్తం తీస్తారేమో అని భయంగా ఉందిరా. నీకేమైందిరా టెన్షన్ పడుతున్నావు? మా నాన్న నాకు రేపు యూరిన్ టెస్ట్ చేయిస్తా అన్నాడు రా, మరి నాకేం కోస్తారా అని.